कर्म चाखिलम् साधिभूतादिदैवं मां साधियज्ञं च ये विदुः प्रयाणकां ज्ञानि नित्ययुक्ता एकभक्तिर्विशिष्यते वैते ज्ञानितामेव तम् आस्थितः संयुक्तात्मा मां जन्मनामन्ते ज्ञानवान् मां वैसैसैवृतज्ञाना प्रपद्यन्ते न्यदेवताः तं तं नियममस्मया यो यो यां यां तनुं भक्तः श्रद्धया चितुमिच्छति तस्य तस्याचलां श्रद्धां तामेव विददाम्यहं हितान् अन्तवत्तु फलं तेषां तद्भवत्यल्पमेधसा। ओम श्री गुरुभ्यो नमः। ओम नमो भगवते वासुदेवाय। जय वासवी, जय वासवी, जय वासवी। ఆత్మ బంధువులారా, ఈ రోజు మన యొక్క గజ్వెల్ పట్టణంలో ఆర్యవైశ్య మహిళా విభాగ ఆధ్వర్యంలో మనము వాసవి మాత పారాయణము మరియు భగవద్గీత, అలాగే మన యొక్క వాసవి మాతను శాకాంబరి మాతగా అలంకరించుకోవడం జరిగింది. మరి ఎందుకు ఇలా అలంకరించుకున్నాము ఏమిటి అంటే, మరి భూమాతగా అన్ని రూపాలు అమ్మయే, స్వరూపము ఒక్కటే, రూపాలు ఒక్కటే. కాబట్టి ఈ యొక్క వాసవి మాతనే భూమాతగా ఉండి మనకు అనేక పంటలను, ఈ యొక్క కూరగాయలు అన్ని భూమి నుండే వస్తున్నాయి. అంతేకాకుండా ఈ వాసవి మాతాయే పార్వతీదేవి, ఆమె అన్నపూర్ణ మాత. మరి అన్నపూర్ణ మాత నుండే మనము తినే ఆహారము, కూరగాయలు అన్ని రకాలు మనకు ఆహారంగా అందుతూ ఉంది. అంతేకాకుండా జఠరాగ్ని రూపంలో మన శరీరంలో పరమాత్మే ఉన్నాడు. మరి ఈ ఆహారాన్ని స్వీకరించడం ద్వారా పరమాత్మకు సమర్పించడమే కాకుండా మనకు ఈ కూరగాయలతో శక్తి, ఆరోగ్యము వస్తుంది. మరి అలాంటి కూరగాయలను మనం ఆహారంలో, అన్నంలో కూరగాయలు లేకుంటే తినలేము. మరి అలాంటి కూరగాయలతో మన యొక్క వాసవి మాత, మన కులదేవత, మరి ఏ దేవతను ప్రేమించినా సరే కానీ కులదేవతను గనక ఆరాధిస్తే అన్ని దేవతలను ఆరాధించిన ఫలితం రావడమే కాకుండా అత్యున్నతంగా ఎక్కువ ఫలితం వస్తుంది. ఎందుకంటే ఆమె సాక్షాత్తు పరమశివుని యొక్క అర్ధాంగి పార్వతీదేవి కాబట్టి సకల లోకాలకు సౌభాగ్యాన్ని ఇచ్చే తల్లి ఆమె మన వైశ్య కులంను ఆవిర్భవించి మన కులాన్ని పవిత్రం చేసింది. కాబట్టి ఇలాంటి పవిత్ర కార్యము, పుణ్య కార్యము, కూరగాయలతో శక్తినిచ్చే మాతను కూరగాయలతో శాకాంబరి మాతగా అలంకరించుకోవాలనే ఆలోచన మనకు కలిగింది. మరి ఆ అమ్మ కూడా, మనకు అమ్మ దయ ఉంటేనే అన్ని జరుగుతాయి. అమ్మ యొక్క కృపతో, దయతో ఈ రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని అత్యద్భుతంగా ఆనందంగా నిర్వహించుకున్నాము. మరి ఒక్క చిన్న మెసేజ్, మనము ఈ యొక్క అమ్మవారిని ఆర్యవైశ్య మహిళా విభాగం ఆధ్వర్యంలో శాకాంబరి మాతగా అలంకరించుకుందాము అనగానే మహిళా మనులందరూ ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో స్పందించారు. ఎంత అంటే అధిక ఫలం, అనుకూల ఫలము, అధిక ఫలము అట్లా వచ్చింది. మనకు చాలా మంది స్పందించారు. చిన్న అమౌంటే కాకపోతే పవిత్రమైన కార్యము, అందరి చేతులు పడాలి. ఒక 4-5 అనుకుంటే ఈ యొక్క కార్యక్రమాన్ని చేయగలరు, ఒక్కరు కూడా చేయగలరు. కాకపోతే ఈ పుణ్యం అందరికి రావాలి. ఇది పవిత్ర కార్యము, అది చిన్నదైనా పెద్దదైనా అందరికీ ఫలితం అందాలనే భావనతో ఒక చిన్న మెసేజ్ పెట్టగానే మనకు ఒక బ్లౌజ్ ఖర్చు కాదు, కానీ అందరూ కూడా సహకరించారు. ఇది మన మహిళా విభాగం కదా, మన మహిళా విభాగం కదా, మనకు పుణ్యం కదా, ఈ కార్యక్రమంలో సహకరించాలని చాలా మంది, ఒక 100కు పైగా చాలా మంది 100-200 సహాయం చేయడం జరిగింది. మరి అందరి సహకారంతో అత్యద్భుతంగా, ఆనందంగా ఈ రోజు మనము ఈ శాకాంబరి మాతను అలంకరించుకున్నాము. పెద్దల ఆశీర్వాదంతో కూడా. మరి ఎంతో మంది మగవాళ్ళు ఉన్నారు, వాళ్ళు మనకు సహకరించారు. ఈ రోజు మన మహిళా మనులు మనల్ని ఇబ్బంది పెట్టడం లేదు. అతి చిన్న అమౌంట్ మనకేదో ఒక కూరగాయలకనో, జాకెట్ కనో, దేనికో ఇస్తే ఆ చిన్న అమౌంట్ తో ఇంత మంచి కార్యక్రమాన్ని చేసుకుంటున్నారే అని మనకు పురుషులందరూ కూడా, పెద్దవాళ్ళందరూ కూడా సహకరించారు. వాళ్ళ ఆశీర్వాదంతో మనం ఈ రోజు ఇంత వైభవంగా, ఆనందంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఇది ఎలా అయిందంటే సూక్ష్మంలో మోక్షంగా
వృథా భక్తి లాగా అయిపోయింది. అంతేకాదు అలాగే ఈ రోజు గోరింటాకు సెలబ్రేషన్ కూడా మనం పెట్టుకున్నాము. మరి గోరింటాకు అంటే సాక్షాత్తు ఆ యొక్క చెట్టు లక్ష్మీ స్వరూపమట. మరి ఆ లక్ష్మీదేవి ఎప్పుడు మాతోనే ఉండాలి, మా వల్లే ఉండాలి. అంతేకాదు మన యొక్క సంప్రదాయం కూడా మెహందీని పెట్టుకోవడం, మైదాకును పెట్టుకోవడం. అది ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా ఈ రోజు నూరుకొని రండి, తీసుకొని రండి అనగానే చాలా మంది స్పందించారు, అందరూ తీసుకొని వచ్చారు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో అత్యంత వైభవంగా మేము ఈ గజ్వెల్ పట్టణంలో గజ్వెల్ ప్రజ్ఞాపురు ఆర్యవైశ్య మహిళా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించుకుంటూ ఉన్నాము. జై వాసవి. వార్షికోత్సవం రోజున మనం సంకల్పం చేసుకోవడం జరిగింది. ఏంది? శాకాంబరి అవతారము అలంకరించుకోవాలని. దీనికి చిన్న ఎంత తోచినా అంత మొత్తము మన సువాసినులందరూ ఇచ్చారు. చాలా మంది రెస్పాన్స్ చాలా బాగా వచ్చింది, అందరూ స్పందించారు. అలాగే నెక్స్ట్ ఫస్ట్ శుక్రవారం శ్రావణ మాసము మనము శాకాంబరి అది చీరల అలంకరణ అని అనుకున్నాం సంకల్పము. అలాగే అది కూడా అందరూ కలిసి విజయవంతం చేయగలరని నేను కోరుకుంటున్నాను. అందరు సహకరించాలి, అందరు సహకరించాలి. ఈ రోజు ఎలాగైతే శాకాంబరి అవతారానికి సహకరించారో మన గజ్వేల్లో ఎంతమంది మహిళలం ఉన్నాము, దీన్ని కూడా విజయవంతంగా సహకరించాలి. శారీ అవతారానికి అమ్మవారిని అందంగా చూసుకుందాం మనము. వాస్తవంగా చెప్పాలంటే మన గజ్వేల్లో అమ్మవారి గుడి ఉందా, మన గజ్వేల్లో ఉందా అమ్మవారి గుడి ఉందా, ఇంతవరకు కన్యకాదేవి గుడి ఉందా అని కూడా కొంతమంది ఇంతవరకు తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు మాత్రం అందరూ ఏడ్చిపోయింది, ప్రతి ఒక్కరు ఏడ్చిపోయింది. ఇంతకుముందు తెలియదు, వాస్తవంగా చాలా మంది తెలియదు, ఇక్కడ అమ్మవారి గుడి తెలియదు, ఏది తెలియదు కూడా. ఇప్పుడు వరకు చాలా ఈ సంవత్సరంలో మనం ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటున్నాం, ఇంకెన్నో కార్యక్రమాలు చేసుకోవాలి. ఈ మహిళా మన సహకారం ఉంటే ఏ రైలు చేయొచ్చు. ఇప్పుడు ఇది కాదు, ఇంకెక్కడంటే అక్కడ మనం వెళ్ళగలము. కాకపోతే ఇక్కడ శ్రావణ మాసంలో వాళ్ళు సరి చేసుకోవచ్చు. మీ అందరూ మీకు కృప ఉంటే, మీ అందరి ఇష్టం ఉంటే, మీకు అందరికి నచ్చితే శ్రావణ మాసం కూడా మళ్ళీ ఒకసారి మనం చేసుకోవచ్చు. ఎందుకంటే మన అమ్మవారి దయ మనకు ఉండాలి. ఇంకొకటి వర్షాలు పడతలేవు, మంటలు పడుతున్నాయి. దయచేసి అమ్మవారు మనం అందరూ మొక్కాలి, వేడుకోవాలి. ఎందుకంటే ఈ రాత్రి బ్రహ్మాండమైన వర్షం పడాలి, బ్రహ్మాండమైన వర్షం పడాలి. మన అమ్మవారు ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు వయసులు వాళ్ళు పూర్తి చేసి రాత్రి వర్షం పడ్డారు అన్నట్టుగా ఉండాలి. మీ అందరికీ నమస్కారం చేసి చెప్తుంది. సందర్భంగా మొదటి శుక్రవారం అమ్మవారికి శాకాంబరి అలంకరణ జరిగింది. శాకాంబరి అలంకరణ అన్నప్రసాదం వితరణ జరుగుతుంది. ఈ రోజు సహకరించిన ప్రతి దాతకు పేరు పేరున దేవాలయం తరఫు నుంచి ధన్యవాదాలు చెప్తున్నాము. మరియు మే చిట్టి సభ్యులతో సహకారంతో పొద్దున అభిషేకాలు. ఈ రోజు అన్నప్రసాద దాత చిట్టి సభ్యులు సహకారంతో ఈ 4 సంవత్సరాల నుంచి మెయింటైన్ జరుగుతుంది. ఇక్కడ షెడ్ వేసుకున్నాము, అక్కడ బాత్రూమ్ కట్టుకున్నాము. ఇక్కడ ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నాం అంటే చిట్టి సభ్యులు. వాటికి ఒకసారి మీరు అందరూ జై వాసవి అనండి. మరి ఒకసారి అమ్మవారిని అందరూ కోరుకోవాలి. మనకు వర్షాలు పడతలేవు, వర్షాలు పడాలని అందరు చల్లగా ఉంటారు, రైతులు చల్లగా ఉంటే మనం అందరు చల్లగా ఉంటాం. వర్షాలు పడాలని మనం ఒక్కసారి వాసవి మాత కోరుకుందాం. జై వాసవి మాతాకి, జై వాసవి, జై వాసవి.